హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఎన్ఎండిసి నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, మిగతా ప్రాసెస్ ఇక్కడైతే క్లారిటీగా చెప్తాను. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఐటీఐ వాళ్ళకు, అదేవిధంగా డిప్లొమా వాళ్ళకు, గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఇక్కడ వేకెన్సీ అని ఉండడం అయితే జరిగిందండి. నోటిఫికేషన్ వివరాలు క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి. అండ్ గైస్, ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ చూసుకుంటే ఎన్ఎండిసి బచ్చలి కాంప్లెక్స్ నుంచి రావడం తేలిందండి. ఛత్తీస్గఢ్లో అయితే ఉంటుంది. అయితే ఆల్ ఇండియా క్యాండర్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని అవ్వడం జరుగుతుందండి. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఇక్కడ మీరు సెలెక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ జూన్ 13 ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇదైతే ఇక్కడ మీరు చూసుకుంటే 1961 యాక్ట్ ప్రకారం అయితే అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుంది. గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఎన్ఎండిసిలో అప్రెంటిస్‌షిప్ చేయాలనుకునే వాళ్ళకి మంచి అవకాశం. వేకెన్సీ అనేది ఐటీఐలో అనేది కోపా ట్రేడ్కి అనేది 30 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ రిలేటివ్ ట్రేడ్లో అయితే ఐటీఐ కంప్లీట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి కోపాలో అనేది. వీళ్ళకి అనేది ఇంటర్వ్యూ అయితే జూన్ 24 అయితే ఉంటుంది. మీరైతే వాళ్ళ అడ్రస్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఇది బచ్చలి కాంప్లెక్స్ బయలాడిలాలో అయితే ఉంటుంది. ఏదైతే ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ టైం చూసుకుంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ అనేది చూసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు 6 వేకెన్సీస్, అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు 4, అండ్ మైనింగ్ ఇంజనీరింగ్ వాళ్ళకు 4, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకు 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. రిలేటివ్ బ్రాంచ్లో అయితే మీకు ఇక్కడ గ్రాడ్యుయేట్ అనేది బీటెక్ అయితే కంప్లీట్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. వీళ్ళకనే చూసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఇక్కడ 25 అయితే ఉంటుంది. అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకు 26, అండ్ మైనింగ్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 27, అండ్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 29 అయితే ఇక్కడ మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. నెక్స్ట్ టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్లో అని చూసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్లో 5 వేకెన్సీస్, అండ్ ఎలక్ట్రికల్లో అనేది చూసుకుంటే 3, మైనింగ్లో 1, అదేవిధంగా ఎంఓఎంలో అనేది చూసుకుంటే 4 వేకెన్సీ అయితే ఉన్నాయండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీని చూసుకుంటే 59 వేకెన్సీ అయితే రావడం జరిగిందండి. అండ్ గైస్, వీళ్ళకి కూడా ఇక్కడ మీరు క్లారిటీ అనేది వాకిన్ ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు ఉంటుందో ఇక్కడ క్లారిటీగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే మెకానికల్ వాళ్ళకైతే 25, అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకు 26, అండ్ మైనింగ్ వాళ్ళకైతే 27. తర్వాత ఇక్కడ చూసుకుంటే మోడర్న్ ఆఫీస్ మేనేజ్మెంట్ అనేది ఎంఓఎంలో వాళ్ళకైతే 29 అయితే ఉంటుందని చూపించారు. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే మీ వాకిన్ ఇంటర్వ్యూ అయితే మార్నింగ్ 10 అయితే స్టార్ట్ అవుతుందని ఇక్కడ చూపించారు. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ BIOM బచ్చలి కాంప్లెక్స్, అదేవిధంగా బచ్చలి అని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది బైలాడిలాలో అయితే ఉంటుంది, ఛత్తీస్గఢ్ అనేది గమనించండి. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే మీరు అక్కడికి వెళ్ళడానికి అయితే మీకు DA అదేవిధంగా DA అలాంటి అలవెన్స్ కూడా ఇక్కడ మీకు అయితే ప్రొవైడ్ అనేది చేయరు. మీరే ఏదైనా పెట్టుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు ఏమేమి డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందో ఇక్కడ ఇవ్వడం అయితే ఇక్కడైతే మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్ కావచ్చు, లేదా మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్తో పాటు 2 సెట్ జిరాక్స్ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఐటీఐ వాళ్ళకైతే, డిప్లొమా వాళ్ళు, బీటెక్ వాళ్ళకైతే MHRD పోర్టల్లో అయితే రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అయితే మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ అని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.